కొడిమ్యాల మండలం నల్లగొండలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గుట్ట కింద గుట్టపైన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆరాధనలు, వాహన బలిహరణ, అశ్వవాహనంపై ఊరేగింపు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుక్రవారం స్వామివారి కళ్యాణం ఫిబ్రవరి 1న రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకన్న తెలిపారు. సుందరాజ శుభాంగార మంగళార మహోరదే నల్లగొండ వివాదాయ లక్ష్మీ నృసింహార మంగళం. మన కొడిమ్యాల మండల్ జగిత్యాల జిల్లా నల్లగొండ గ్రామంలో ఎత్తైన గుట్ట మీద శ్రీ స్వయంభూగా ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామి వారు సుమారు 18వ శతాబ్దం 300 చిల్లర సంవత్సరాల క్రితం స్వామి ఇక్కడ అత్యంత వైభవంగా వెలిశారు. అయితే ప్రతి ఏటా మాఘ పౌర్ణమికి స్వామికి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ఏకాదశి, భీష్మ ఏకాదశి నుండి మాఘ పౌర్ణమి అంటే ఈ 5 రోజులుగా స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తారు. ఈసారి ప్రతి ఏటాలాగే ఈసారి కూడా మనకు 28 నుండి 1వ తారీఖు అంటే జనవరి 28, 1వ నెల 2026 నుండి 2వ నెల 1వ తారీఖు 2026 వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలు ఈసారి ప్రారంభమవుతున్నాయి. అందులోనూ స్వామివారికి 30వ తేదీన కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామికి కళ్యాణ వైభవంగా స్వామికి చాలా ఎదుర్కొల్ల ఉత్సవము, కళ్యాణ ఉత్సవము కూడా స్వామికి ఇక్కడ 30వ తారీఖు నిర్వర్తిస్తున్నారు. అలాగే స్వామికి పౌర్ణిమ నాడు 1వ తారీఖు నాడు పౌర్ణమి ఉంది అన్నందున స్వామికి సాయంకాల వేళలో 4 గంటలకి రథోత్సవము. స్వామికి రథస్య కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నట్టుగా స్వామి రథం పైన ఊరేగడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా తిలకించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ.